హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే నెంబర్ సిరీస్ చూద్దాం. ఓకే, ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమిచ్చిండంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ 1 4 13 40 121 నెక్స్ట్ నెంబర్ అని అడిగిండు. ఓకే, సో మనకి ఇది ఎట్లుంది, 1 into 3 + 1 ఉంది, 4 మూల 12 + 1 ఉంది. సో ఈ సిరీస్ ఫాలో అయింది. ఓకేనా, 1 into 3 + 1, 4 into 3 + 1, 13 మూల 39 + 1, 40 into 2 120 + 1. సో 121 into 3 + 1 చేయాలి. మనకు ఏమవుతుంది అప్పుడు, 121 into 3 363 + 1 364. సో ఆన్సర్ మనకు 364. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమిచ్చిండు మనకు, క్వశ్చన్ మార్క్ 5.4 8.2 13.8 25 47.4 ఇచ్చిండు. ఓకే, ఇది ఎలా ఉంది మనకు, ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఏమవుతుంది మనకు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 25 ఉంది కదా, 25కి 47.4కి ఎంత ఉంటుంది డిఫరెన్స్, 27 4 2 22.4 ఉంది డిఫరెన్స్. ఓకేనా, ప్లస్ చేసిరు. ఇది ఎంత అవుతుంది, ఇది చూడండి, 13.8కి 8.2కి 6 5 5.6. ఇది ఎంత అవుతుంది, 13.8 25లోకి వెళ్ళి తీసేస్తే 0 2 4 అంటే 1 1 11.2. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 11.2కి డబుల్ 22.5 2 ఉంది. ఈ 5.6కి డబుల్ 11.2 డబుల్ ఉంది. సో మనం ఇది ఏం చేయాలి, ఇన్లా ఆఫ్ ఇది. సో 5.6ల ఆఫ్ ఎంత, 2 4 2 2.8. ఇందులో ఆఫ్ మనకు కావాలి ఎంత, 2.5ల ఆఫ్ 1.4. సో మనకు ఆప్షన్ ఇది 1.4 వచ్చింది కదా. సో ఇంట్లోకి వెళ్ళి ఇది తీసేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు 5.4లోకి వెళ్ళి 1.4 తీసేస్తే మనకి ఎంత, 4. సో ఆన్సర్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమిచ్చిండు, 177 188 240 243 క్వశ్చన్ మార్క్ 342 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 177కి 188కి ఎంత ఉంది, ఇక్కడ 11 యాడ్ చేసినాం అనుకో, సో 11 ఉంది. దీనికి ఎంత ఉంది, ఇవి 10 ఇవి 12 ఎంత 22. ఇది 10 ఉంది ఆల్రెడీ, 40 అంటే 33. ఓకే, ఇది 11 టేబుల్, 11 into 1 11 into 2 11 into 3. సో ఇక్కడ మనకి ఏం రావాలి, 44 రావాలి, ఇక్కడ 55 రావాలి. కరెక్ట్ చూద్దాం. దీనికి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తే 4 4 3 7 4 4 8 287. ఈ 287కి 55 యాడ్ చేస్తే 342 రావాలి. 55 యాడ్ చేయండి, 2 6 6 12 14 342. ఓకే, వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత, 287 అనేది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమిచ్చిండు, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండు, 420 210 140 105 84 70 ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ 420ల హాఫ్ 210 ఉంది. సో బై 2. ఓకేనా, అంటే అంటే ఇంటూ 1/2 అన్నట్టు. ఓకేనా, ఇంటూ 1/2 చేస్తే 210 వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం, దీన్ని కూడా ఇంటూ 2 చేసినాం అనుకో, వస్తుందా, 3 చేద్దాం. 3 చేస్తే 3 ఏళ్ళ 21 0 ఉంది
కానీ ఇక్కడ 120 ఉంది. ఇంటూ 2 వేద్దాం. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటిది అన్నట్టు 2/3 2/3 వేస్తే మనకు 140 వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకి ఎట్లా వచ్చింది 1 2 3 2 3. సో నెక్స్ట్ ఏం రావాలి 3 4 అని అంటే 4 వేస్తే ఎంత వస్తుంది 4 3 12 4 5 20 ఇంటూ 3 35 ఇంటూ 3 105. ఓకేనా. ఈ ప్యాటర్న్ ఫాలో అయింది. 1 2 1 2 3 ఇక్కడ 4/5 ఇక్కడ 5/6 ఇక్కడ 6/7 7 అంటే 7 10 10 10 ఇంటూ 6 60. సో ఆన్సర్ 60 అనేది మనకు ఆన్సర్. ఓకేనా. మనకి ఇలా కనుడుతోటే ఒకవేళ హాఫ్ అంటే ఈ ప్యాటర్న్ కూడా చూడండి. ఓకేనా. 1/2 1 2 3 4 5 6 7 కింద నెక్స్ట్ నెంబర్ 2 3 4 5 6 7. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ మనకి ఏమి ఇచ్చిండు, నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చిండు 9 13 25 61 క్వశ్చన్ మార్క్ 493 ఇచ్చిండు. ఓకే. ఇక్కడ మనకు ఏం సిరీస్ ఫాలో అయింది 9కి 13కి ఎంత గ్యాప్ +4 దీనికి ఇవి 7 5 4 అయినా 7 5 12 దీనికి 25 25 35 36. నెక్స్ట్ ఎంత ఇది చూడండి 4 12 4 ఇంటూ 3 4 3 12 12 3 36. సో నెక్స్ట్ ఇంటూ 3 వేస్తే 36 ఇంటూ 3 ఎంత 6 3 18 3 3 9 10 108. సో దీనికి ప్లస్ చేస్తే ఇది వచ్చింది. దీనికి ప్లస్ చేయాలి. 108కి 61 ప్లస్ చేస్తే ఎంత 167. ఓకేనా. 167 ఇది కూడా చూద్దాం. 167 అంటే ఇప్పుడు మనం 108కి ఇంటూ 3 వేయండి. ఒకవేళ 108కి ఇంటూ 3 అయితే 3 8 24 2 3 324 వచ్చింది. ఈ 324కి 167 యాడ్ చేస్తే 108 మిడిల్లో 108 వచ్చింది కదా. 108కి ఇంటూ 3 వేస్తే 3 8 24 0 2 3 3. ఓకే. దీనికి ఇది యాడ్ చేస్తే ఇది వచ్చింది. దీనికి ఇది యాడ్ చేస్తే ఇది రావాలి. సో 7 8 3 8 24 7 4 ఎంత 11 6 2 8 9 491 వస్తుంది. ఒక నిమిషం. ఇక్కడ 108 ప్లస్ 61 ఇక్కడ 169. ఓకేనా. 169 యాడ్ చేస్తే 493. సో ఆన్సర్ మనకు 169 అనేది ఆన్సర్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాను 6400 క్వశ్చన్ మార్క్ 50 12.5 6.25 6.25. ఓకే. మనకు ఒకవేళ ఇక్కడ సేమ్ నెంబర్ కనబడింది అనుకో, ఇక్కడ చూడండి 6.25 ఉంది 6.25 ఉంది. మనకు 6.25 6.25 ఎప్పుడు వస్తుంది ఇంటూ 1 చేస్తే వస్తుంది, లేకపోతే డివైడెడ్ బై 1 చేస్తే వస్తుంది. ఓకేనా. సో మనం ఇక్కడ డివైడెడ్ బై 1 చేసినాం అనుకో, డివైడెడ్ బై 1 చేస్తే మనకి ఇది వస్తుంది. ఇక్కడ చూసారు అనుకో 12.5కి మన 12కి హాఫ్ 6 5కి హాఫ్ 25. సో ఇక్కడ డివైడెడ్ బై 2 చేసిరు. ఇక్కడ చూడండి 50కి 50 ఉంది. 50కి ఇక్కడ మనం 4 చేసినాం అనుకో, ఇక్కడ 1 వచ్చింది 2 వచ్చింది, 4 చేసినాం అనుకో 4 1 4 10 ఉంటుంది, 4 8 5. సో డివైడెడ్ బై 4 చేసిరు. 1 2 4 డబుల్ చేసుకుంటూ వచ్చిరు. సో ఇక్కడ ఉన్న నెంబర్కి ఎంత వేయాలి, ఈ నెంబర్కి ఎంత వేయాలి డివైడెడ్ బై 8. ఈ నెంబర్కి డబుల్ చేస్తే 16 చేస్తే ఎంత 16 4 64. సో 400 మనకు. ఇప్పుడు 400కి డివైడెడ్ బై 8 చేస్తే మనకి ఇది రావాలి. 8 5 40 50 వచ్చింది కాబట్టి సో మనకు ఆన్సర్ 400. ఓకేనా. ఇట్లా ఒకవేళ సేమ్ నెంబర్ కనబడింది అనుకో మీరు డివైడెడ్ బై తోటి చేయండి. ఒకవేళ ఫ్రంట్ ఉంటే ఇట ఫ్రంట్ కూడా చూడండి, ఒకవేళ ఇంటూ తోటి కూడా చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం నెంబర్ ఇచ్చిండు
ఫస్ట్ క్వశ్చన్ మార్క్ 8 23 68 203 608 ఇచ్చిండు. ఓకేనా, ఇది ఏ ప్యాటర్న్లో ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి 8 ఉంది 23 ఉంది. 8 మూల 24. సో 8 మూల 24 -1 చేద్దాం. ఇంకొకటి చూద్దాం, ఈ లాస్ట్ చూద్దాం ఒకసారి. ఓకేనా, 203 × 3 3 మూల 9 0 3 6 608 -1. సో ఇంటూ 3 -1 ఫాలో అయింది మనకు. ఓకేనా, ఓకే మనకు 8 ఎప్పుడు వస్తుంది? -1 చేయాలి, 9 ఉండాలి. 9 -1 చేస్తే 9 -1 8 ఉండాలి అని అంటే మనకు ఏమొస్తుంది? ఇంటూ 3 ఉండాలి. సో 3 మూల 9 -1. సో మనకు ఆన్సర్ ఏంటిది? ఇక్కడ 3 ఉందనుకో, ఇక్కడ మనం 3 × 3 -1 రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా, 3 మూల 9 -1. సో మనకు ఆన్సర్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు? 115 119 128. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి పాజ్ చేసి మీరు కూడా చేయండి, రాకపోతే ఆన్సర్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇదేం ఫాలో అయిందో చూద్దాం. 115కి 119కి ఎంత ఉంది డిఫరెన్స్? 4 యాడ్ చేసారు. నెక్స్ట్ 119కి 28 19 29 అని అంటే 10 అంటే 9 ఉంది, +9 యాడ్ చేసారు. ఇది 28 అని అంటే 20 22 22 23 24 25 +25 యాడ్ చేసారు. ఓకేనా, ఇది ఎట్లుంది మనకు? 2² 3² 5². ఓకేనా, ఇట్లా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 2 3 5. నెక్స్ట్ ఏం స్క్వేర్? 7² ఎంత మనకు? 49. ఈ 49కి 153 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 12 10 202. సో 202 వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఇది కూడా మనకు కరెక్ట్ రాంగో తెలుసుకోవడానికి నెక్స్ట్ స్క్వేర్ ఎంత? 9² అంటే ఎంత? 9 9 81. సో యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 202. నెక్స్ట్ మనకు ఆడ్ నెంబర్స్ కాదు, ఇక్కడ నెంబర్స్ 2 3 5 7 11² చేసినాం అనుకో. 11² ఎంత? 121 యాడ్ చేసినాం అనుకో 3 2 3. ఓకే, సో 202 అనేది మనకు ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ స్క్వేర్స్ చూడండి, డిఫరెన్స్ చూడండి. ఆ డిఫరెన్స్ రాకపోతే డబుల్ డిఫరెన్స్ చూడండి. ఒకసారి ఇంటూ 2 ఇంటూ 3 అలా -1 అలా చూడండి. నెక్స్ట్ డివైడెడ్ బై చూడండి. మొత్తం నెంబర్ సిరీస్ అనేది ఇందులోనే ఉంటాయి మనకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు? 243 ఇంకా 258 276 297 321. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఓకే, ఈ డిఫరెన్స్ చూద్దాం. 50కి ఎంత తక్కువ ఉంది? ఇక్కడ 50కి ఎంత ఉంది? 7. ఇది 8 ఎంత? 15 +15 యాడ్ చేసారు. ఇక్కడ 60కి 2 అంటే 60. 58 60 అని అంటే 12 + 6 ఎంత? 18 యాడ్ చేసారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంత యాడ్ చేసారు? 76 97 అంటే ఇక్కడ 4 14 24 4 14 7 ఎంత? 21 +21. ఓకేనా, దీనికి ఎంత యాడ్ చేసారు? ఈ 21 + 3 24 యాడ్ చేసారు. సో దీన్ని మనం చూసుకుంటే ఇది ఎలా ఉంది? +3 ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిరు. సో మనం దీనికి +3 చేస్తే ఎంత? +27. సో 321కి మనం 27 యాడ్ చేస్తే ఎంత? 8 4 3 348 అనేది మనకు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటిది? 59 64 74 91 117. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అన్నాడు.
నెక్స్ట్ దీనికి మనం 59కి 64కి గ్యాప్ ఎంత 5, 64కి 74కి 10, దీనికి గ్యాప్ ఎంత 16 17, దీనికి గ్యాప్ ఎంత 6. ఇది చూసుకున్నాం అనుకో 2 4 + 1, 3 6, 3 9 + 1, 4 16 + 1. ఓకే, ఇలా క్యూబ్ తోటి వచ్చింది. నెక్స్ట్ 5² + 1, 5 25 + 26, గ్యాప్ ఇంత అనుకో. నెక్స్ట్ 6² + 1, 6 36 + 1 ఎంత 6 36 + 1 అంటే 37. సో 117కి 37 ప్లస్ చేయండి. 7 14 4 5 154. సో మనకు 154 అనేది ఆన్సర్. ఓకేనా. సో మనకు నెంబర్ సిరీస్ అనేది ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి. డిఫరెన్స్ చూడాలి ఫస్ట్, నెక్స్ట్ డబుల్ డిఫరెన్స్, లేకపోతే ఇంటూ 2 ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 2 -1, లేకపోతే డివైడెడ్ బై. ఓకేనా, ఇలా చేయండి నెంబర్ సిరీస్. ఓకేనా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.